పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని చెప్పి నేను మాట్లాడాను, అది ఇండియన్ కాశ్మీర్ అనే మాట్లాడతాను. ఎందుకు అని అంటే ఇవాళ అక్కడ ఏమవుతుందో కూడా మీరు చూడండి. ఇటు సడన్గా బార్డర్ దగ్గర ఎందుకు డిప్లాయ్మెంట్ చేసిందంటే ఏమన్నా కావచ్చు అని అన్న భయానికి డిప్లాయ్ చేసి. అయితే బంగ్లాదేశ్ నుంచి కూడా ఏదైనా కిరికిరి ఉంటుందో, వెస్టర్న్ బార్డర్ దగ్గర కిరికిరి చేసుకుంటా ఈస్టర్న్ బార్డర్ దగ్గర పంచాయతీ మొదలెట్టడం కూడా చేస్తాడు. మీదికేం చైనా కూడా ఏం తక్కువేం లేడు. సో ఆబ్వియస్గా అందుకే భారత్ కంప్లీట్గా అప్రమత్తం ఉంది. మన ఆర్మీ చీఫ్ ఒక చితావని జారీ చేసిండు ఫ్రెండ్స్ పాకిస్తాన్. ఏందనంటే బిడ్డ ఈసారి భారత్ని గిట్ల గెలికే ప్రయత్నం చేసినా మీకు కలవడ్డా మధ్యాహ్నం పూట. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ చరిత్ర పాకిస్తాన్ అనేది ఉంది చూడ, చరిత్రలో నిలిచిపోతుంది. లేకపోతే ఒకప్పుడు భూభాగం ఉండే కదా అననే చదువులు చదవాల్సి వస్తుంది. అన్ని ఇంత తీవ్ర స్థాయిలో హెచ్చరిక జారీ చేశారు. జయశంకర్ గారు కూడా ఈ ఇండియా కాశ్మీర్ ఏదైతే మాది పాకిస్తాన్లో ఉన్నది చూడు, ఇప్పుడు ప్రస్తుతానికి పాకిస్తాన్ విర్ర వీగుతున్న చూడండి, ఇది మాది, ఇది ఖచ్చితంగా మా లోపల కలుస్తుంది. మా లోపల కలిసిన తర్వాత మేము ఈ రాడికల్ ఇస్లాంని ఏం చేయాలనో, ఈ రాడికల్స్ని ఏం చేయాలనో అప్పుడు చూసుకుంటాం.